నెల్లూరు జిల్లా వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 7 నెలలుగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించకపోవడంతో సామూహికంగా సెలవు పెట్టి ఆందోళన చేస్తున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. ఎన్జేఆర్ తనయుడు రామ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ కాలేజీ నిజంగానే ఆర్థిక సంక్షోభంలో పడిందా, లేకపోతే ఇది కృత్రిమంగా సృష్టించిన సమస్యేనా? విద్యా సంస్థకు ఉన్న 200 ఎకరాల భూమిపై కన్నేసి సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందా? వాకాడు ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంక్షోభంపై ఇన్సైడ్ స్టోరీ. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం నెల్లూరు జిల్లా వాకాడులో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. నేదురుమల్లి చిన్నాన్న నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ న్యాక్ ఏ గ్రేడ్ ను సాధించింది. బాలకృష్ణారెడ్డి అనంతరం జనార్దన్ రెడ్డి కుటుంబం ఆధీనంలోకి ఈ విద్యా సంస్థ వచ్చింది. నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఈ కాలేజీని నడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న 170 మంది బోధన 30 బోధనేతర సిబ్బందికి 7 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. నిధులను దారి మళ్లించడమే దీనికి కారణమన్న ఆరోపణలున్నాయి. జీతాలు లేక తమ కుటుంబాలు పస్తులుండే పరిస్థితి వచ్చిందని కన్నీరు మున్నీరవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. అప్పుల బాధతో ఆర్థికంగా చితికిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనికరించే నాథులు లేరు. జీతాల కోసం విధులను బహిష్కరించి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కనికరించేవారు కరువయ్యారు. సామూహికంగా సెలవు పెట్టారు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. నేదురుమల్లి కుటుంబ పెత్తనంలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థను రామ్ కుమార్ రెడ్డి రోడ్డున పడేశారన్న విమర్శలు ఉన్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారసుడిగా రామ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకసారి వెంకటగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు ద్వారా బీజేపీలో చేరారు. ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. చివరికి వైసీపీలో చేరి 2019లో వెంకటగిరి టికెట్ ఆశించినా భంగపాటు తప్పలేదు. రాజకీయాల్లో రాణించలేక విద్యా సంస్థను నడపలేక రామ్ కుమార్ రెడ్డి తికమక పడుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ మూతపడితే నేదురుమల్లి కుటుంబ పరువు పూర్తిగా మంట కలుస్తుందని అనుచరగణం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనిని పరిష్కరించడం రామ్ కుమార్ రెడ్డికి పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఎందుకు వదిలేశారన్నది ఎవరికీ అంతుపట్టని సమస్య. సిబ్బంది కుటుంబాలు వీధిన పడుతున్నా వేలాది మంది విద్యార్థుల భవితవ్యంపై చీకట్లో అలుముకుంటున్నా గుడ్లప్పగించి చూడడం విమర్శలకు తావిస్తోంది. కాలేజీకి ఉన్న 200 ఎకరాల భూమిపై కన్నేశారా అని అనుమానించేవారు లేకపోలేదు. మెల్లగా వాటన్నిటినీ అమ్మి సొమ్ము చేసుకునేందుకే ఇలా చేస్తున్నారా అని అనుకునేవారు ఉన్నారు. ఆ మర్మమేంటో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో వాకాడు ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.